కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం ఆపి రైతుల సంక్షేమంపై దృష్టి సారించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్లో రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో రైతుల ఏకగ్రీవ తీర్మానం కార్యక్రమం నిర్వహించారు. పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని, పంటలకు మద్దతు ధర పెంచాలని, పంట బీమా పథకాన్ని అమలు చేయాలని పలు డిమాండ్లపై తీర్మానం చేశారు. వాటిని పరిష్కరించే వరకు పోరాడతామని, రైతులకు అండగా ఉంటామని తెలిపారు. రైతులందరము రాజకీయాలకు అతీతంగా ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరి బాధ్యత రైతులను కాపాడమని, వీరిద్దరు ఒకరిపై ఒకరు కొట్లాడుకోవడంతో రైతులకు ఒరిగిందేం లేదు. వెంటనే వాళ్ళ కొట్లాటలు ఆపుకొని ఇద్దరు కలిసి కూర్చొని సమన్వయంతో పనిచేసి ఎవరి బాధ్యతలు వారు నిర్ణయించుకొని రైతులకు ఏమేమి కావాలో అప్పుడు చేసినప్పుడే రైతులు బ్రతికే అవకాశం ఉంది. కానీ అప్పటి వరకు ఒక్క రైతు కూడా ఈ గ్రామంలో చెప్పిందంటే ఒక 10,000 రూపాయలు కూడా వాళ్ళ భార్య పిల్లల మీద బ్యాంకులో రాసుకున్న రైతు ఒక్కరు లేరు. 190 మంది రైతులు పైగా ప్రైవేట్ అప్పుల పాలే అధిక వడ్డీలు కడుతూ దుర్భర జీవితం గడుపుతున్నామని చెప్పారు. ఆల్రెడీ ప్రైవేట్ అప్పుల పాలే రైతులు నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ బ్యాంకు నుంచి అదనంగా రుణాలు ఇవ్వమని అన్ని బ్యాంకులకు ఆర్డర్స్ ఇచ్చింది. గత 10 సంవత్సరాలకు పైగా ఇస్తూనే ఉంది. అయినా బ్యాంకర్ ఒక్కడు కూడా వచ్చి మీకు ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి అప్పులు ఇస్తామని చెప్పడం లేదు. ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి.